శివాని ముక్సాటి. చాలా డేస్ తర్వాత మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అబ్బా, చూస్తుంటే భలే ఉంది కదా! ఇదెక్కడ టెంపుల్ రా బాబు అనుకుంటున్నారా? ఈ గుడి అయితే మనకి అత్తిల్లో ఉందండి. అత్తిల్లో చాలా ఫేమస్ ఏంటో చాలామందికి తెలిసే ఉంటుంది. అదేనండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. అండ్ ఇక్కడ షష్ఠి అయితే చాలా బాగా చేస్తారు. ఈ ఇయర్ అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి 15 రోజుల పాటు ఇక్కడ చేశారండి. తీర్థం చాలా బాగుంది. సో ఇదంతా కూడా నేను వీడియో తీశాను. జనరల్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే స్వామివారి వాహనం నెమలి కదండి. సో ఈ టెంపుల్ అంతా కూడా మనకి నెమలి బొమ్మలతో అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గరే మనకి నెమలి బొమ్మ కనిపిస్తుంది. అలానే టెంపుల్ లోపల కూడా ఆర్కిటెక్చర్ అంతా కూడా మనకి నెమలితో అయితే కనిపిస్తూ ఉంటుంది. టెంపుల్ అంతా కూడా షష్ఠి సందర్భంగా చాలా బాగా డెకరేట్ చేశారు. మేమైతే స్టార్టింగ్ క్రౌడ్ ఎక్కువ ఉంటుందని లాస్ట్లో అయితే వెళ్ళాము. అత్తిరి షష్ఠి అంటే తెలిసిందే కదా, చాలా క్రౌడ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ డేస్ అయితే స్టార్టింగ్ డేస్ అయితే చాలా క్రౌడ్ ఉంటుందండి. ఆ క్రౌడ్లో మీరు టెంపుల్ని సరిగ్గా చూడలేరు కూడా. మీరు ఎప్పుడు విజిట్ చేయకుండా ఫస్ట్ టైం రావాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఫ్రీ డేస్లో అయితే రండి. అండ్ తీర్థం చూడాలనుకుంటే కనుక లాస్ట్ 1 వీక్ ఉండనగా వస్తే చాలా బాగా చూడొచ్చు. అండ్ టెంపుల్ కూడా చాలా ఖాళీగా ఉంటుంది. అండ్ లైటింగ్స్, ఫ్లవర్ డెకరేషన్, ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ తీర్థం అంటే చాలా రకాల బొమ్మలు, ఎగ్జిబిషన్, ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా ఉంటాయి కదా. అవంతా కూడా వీడియో తీశాను నేను. ఎండింగ్ వరకు కూడా చూడండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మనకైతే మెయిన్ టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది. అదైతే స్వయంభూ అంట. అలాగే పక్కన సత్యనారాయణ స్వామి టెంపుల్ అవి కూడా ఉంటాయి. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చూస్తున్నారు కదా, చాలా బాగుంది. సో ఇదైతే గర్భాలయం అండి. స్వామివారు చాలా నిండుగా ఉన్నారు. చాలా బాగా డెకరేట్ చేశారు. లాస్ట్ వెళ్ళాం కాబట్టి చాలా ఫ్రీగా అయితే దర్శనం చేసుకున్నాము. సో ఇదైతే అద్దాల మండపం. టెంపుల్కి రైట్ సైడ్లో అయితే ఉంటుంది. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నెక్స్ట్ అయితే బయటకైతే వచ్చేద్దాం. ఇదైతే బయట స్టార్టింగ్ రోడ్ ఎంట్రన్స్ నుంచి కూడా లైటింగ్ అయితే ఇలా పెట్టారు. చూసారు కదా, చాలా బాగుంది. అలానే రోడ్కి సైడ్ అంతా ఫుడ్ స్టాల్స్, నెక్స్ట్ అయితే ఎగ్జిబిషన్స్, అలానే షాప్స్, చిన్న చిన్న షాపింగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయండి.
డేస్ కూడా ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ జరిగాయంట. మేము వెళ్ళేటప్పుడైతే ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవుతుంది, చాలా బాగా చేశారండి. అలానే లాస్ట్ డే కదా, అక్కడే అత్తిలిలో ఉన్న సత్య ఆర్కెస్ట్రా వాళ్ళచే కూడా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు. ఇదేనండి అత్తిలిలో జరిగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి తీర్థం. సో వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుంటుంది. సో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.